కార్గిల్ యుద్ధం భారతదేశ చరిత్ర ఉన్నంత వరకు గుర్తుండిపోయే యుద్ధం. 1999 జూలై 26 పాకిస్తాన్ మూకలను తరిమికొట్టి విజయం సాధించి సగర్వంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రోజు. ఉగ్రవాదుల ముసుగులో కాశ్మీర్ను కబలించేందుకు పాక్ చేసిన కుటిల ప్రయత్నాలను భారత్ తిప్పికొట్టి నేటికి 25 సంవత్సరాలు. దేశం మొత్తం ప్రశాంతంగా నిద్రపోవడానికి కార్గిల్ యుద్ధంలో ఆర్మీ వీరులు తమ ప్రాణాలను త్యాగం చేయడం మనకు తెలిసిందే. ఇప్పుడు మనం కార్గిల్ వార్ మెమోరియల్ను సందర్శించుకుంటున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఈరోజు అమరులైన జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ జోజిల్లా వార్ మెమోరియల్, కార్గిల్ టౌన్, కార్గిల్ ఎల్ఓసి అన్నింటినీ మేము విజిట్ చేస్తున్నాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గర ఉన్నాము. మన దేశ సైనికులు మన కోసం పోరాడిన ప్లేస్ని చూడడానికి వెళ్తున్నాం. నాతో పాటు మీరు కూడా సందర్శించండి. మేము పూణే నుండి శ్రీనగర్ వెళ్ళాం. శ్రీనగర్ నుండి 201 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి కార్గిల్ వార్ మెమోరియల్ని చేరుకున్నాం. అక్కడి నుండి 65 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి కార్గిల్ టౌన్ని చేరుకున్నాం. అక్కడే ఎల్ఓసి వ్యూ పాయింట్ని కూడా విజిట్ చేసాం. ఇలా కార్గిల్ వార్ మెమోరియల్కి వెళ్ళే రూట్లోనే మాకు జోజిల్లా వార్ మెమోరియల్ పాయింట్ కూడా వచ్చింది. అది కూడా ఫస్ట్ మేము విజిట్ చేసాం. వీడియోలో ఫుల్ వ్యూ ఉంటుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. జోజిల్లా వార్ మెమోరియల్ పాయింట్ కార్గిల్ వార్ మెమోరియల్. ఇప్పుడు లోపలికి వెళ్ళి విజిట్ చేద్దాం ఎలా ఉందో. ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. అక్కడికి మనకి మొబైల్ అలౌడ్ లేదు. లోపల ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది, వీళ్ళు వాడిన వెపన్స్ అవన్నీ. మిగతా వ్యూ పాయింట్ అయితే మిస్ చేయకుండా చూడండి. మన దేశం కోసం ఎంతో మంది సైనికులు పోరాడారు. వాళ్ళ జ్ఞాపకాలుగా ఇక్కడ ఉన్నారు. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మన దేశం కోసం పోరాడిన సైనికుల విగ్రహాలను ఇక్కడ నేను చూస్తున్నందుకు. అసలు కార్గిల్ యుద్ధం ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. కార్గిల్ యుద్ధం భారత్ పాకిస్తాన్ మధ్య మే జూలై 1999లో కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో మరికొన్ని సరిహద్దుల వద్ద జరిగింది. ఈ యుద్ధానికి కారణం పాకిస్తాన్ సైనికులు కాశ్మీర్ తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారతదేశంలోకి చొరబడడం.
యుద్ధ ప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కాశ్మీర్ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి సైన్యాధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టి ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం ఉందని రుజువయింది. నియంత్రణ రేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం భారతీయ వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనం పరుచుకుంది. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగింది. ఎత్తైన పర్వత ప్రాంతాల మీద జరిగిన యుద్ధాలకి ఇది తాజా ఉదాహరణ. ఇంత ఎత్తులో యుద్ధం జరగడం వల్ల ఇరు పక్షాలకి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అణుబాంబులు కలిగి ఉన్న దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఇది రెండవది. ఫలితంగా పాకిస్తాన్ ఆక్రమించుకున్న పర్వత శిఖరాలను భారత్ తిరిగి స్వాధీనపరుచుకుంది. పాకిస్తాన్ యుద్ధానికి పూర్వం ఉన్న సరిహద్దుకు వెనుతిరిగింది. ఇలా యుద్ధం జరిగినప్పుడు మన దేశ సైనికులు 527 మంది మరణించారు, 1363 మంది గాయపడ్డారు. కార్గిల్ వార్ మెమోరియల్ మొత్తంని చూశారు కదా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక పేపర్ అండ్ పెన్ ప్రొవైడ్ చేశారు, షేర్ యువర్ థాట్స్ అని చెప్పేసి. అందులో మనకి నచ్చిన మన ఒపీనియన్ ఏంటైతే అది రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ మ్యూజియం ఉంది, ఆ మ్యూజియంలో అది డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి 65 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనం కార్గిల్ టౌన్కి అయితే రీచ్ అయిపోతాం. మెయిన్గా మేము అక్కడ ఎల్ఓసి వ్యూ పాయింట్ ఉంటుంది, అది చూడడానికని వెళ్తున్నాం అండ్ నైట్ అక్కడే స్టే చేస్తాం. కార్గిల్ అంతా వెళ్తున్న రూట్ అంతా ఎలా ఉంది అంటే చాలా చలిగా ఉంది. ఈ క్రాస్ అవుతున్న వాల్ చూస్తున్నారు కదా, దీని గురించి నేను లాస్ట్లో చెప్తాను ఏంటి అనేది. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫైనల్లీ మేము కార్గిల్ టౌన్కి అయితే రీచ్ అయిపోయాం. మేము శ్రీనగర్ నుంచి వచ్చిన వెహికల్లో అయితే ఎల్ఓసి వ్యూ పాయింట్కి అయితే వెళ్ళడం కుదరదు అని చెప్పారు. సో ఇక్కడ వేరేగా వెహికల్ని బుక్ చేసుకున్నాం. ఆ వెహికల్ మాకు 1900 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆ ఎల్ఓసి వ్యూ పాయింట్ చూపించడానికి తీసుకొని వెళ్తున్నారు. అది 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఆ వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఇదంతా మార్కెట్ అంట కార్గిల్లోని. అయితే ఈ మార్కెట్ ఏరియాలో అప్పుడు యుద్ధం జరిగే టైంలోని గన్ షాట్స్ ఇవన్నీ జరిగాయి కదా, అలాంటివన్నీ మాకు తీసుకెళ్తున్న డ్రైవర్ చూపిస్తూ తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు చూస్తున్న రాడ్కి హోల్స్ ఉంటాయి, అప్పుడు వార్ జరిగినప్పుడు జరిగినది అని చెప్పి డ్రైవర్ చెప్తున్నారు. ఇదిగోండి అది. ఈ ఎల్ఓసి వ్యూ పాయింట్కి వెళ్తున్నాం కదా చూడడానికి, ఘాట్ రోడ్లా ఉంది ఫుల్గా. అండ్ ఇక్కడికి వెళ్ళాక చలి ఇంకా ఎక్కువగా ఉంది.
స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఒక వాల్ చూపించాను కదా, ఈ వాల్ కోసం నేను లాస్ట్ ఎండింగ్లో చెప్తాను అని చెప్పాను కదా, ఇదే ఆ వాల్. ఇండియా ఆర్మీ వాళ్ళు ఒక రాత్రికి రాత్రి ఇది కట్టారంటండి. ఎందుకు అంటే పాకిస్తాన్ వాళ్ళకి ఈ పాయింట్ నుంచి మనకు వచ్చే వెహికల్స్, లోడ్స్, ట్రక్స్ ఇవన్నీ కనిపించేవంట. సో వాళ్ళకి ఈ పాయింట్ కనిపించకూడదు అని చెప్పి నైట్కి నైట్ యుద్ధం జరిగేటప్పుడు మన ఇండియా ఆర్మీ వాళ్ళు కట్టిన గోడ. మాకు డ్రైవర్ చెప్పిన ఇన్ఫర్మేషన్నే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫైనల్లీ మేమైతే కార్గిల్ టౌన్లో ఎల్ఓసి వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. ఐ లవ్ కార్గిల్. చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి మనం ఎల్ఓసి వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఇంకా బాగా కనిపించాలి అంటే పైన బైనోకలర్స్ ఉన్నాయి, పెర్ పర్సన్ 50 రూపీస్. నిజంగా బైనోకలర్స్లో చూస్తుంటే ఆ ఎక్స్పీరియన్సెస్ చాలా బాగుంది. ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఆ వ్యూ పాయింట్లో బైనోకలర్లో మాత్రం చూడండి. वो ग्रीनरी फिर से पाकिस्तान की है। वो ग्रीनरी हाँ सामने है जो। अच्छा वही हाँ 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 फिर ग्रीनरी से पहले पहाड़ के साथ एक येलो छत नजर आ रहा है आपको। हाँ वो हमारा लास्ट पॉइंट होता है। ओके। फिर वहाँ पे ये दीवार बने हुए हैं। दीवार के उस साइड में पाकिस्तान की बैंकर्स है, यहाँ पे अपने बैंकर्स है, बिल्कुल आमने सामने। आप ग्रीनरी से थोड़ा सा पहाड़ चढ़ो, अकेला वाइट नजर आता है। हाँ वो उनकी मस्जिद है, उसके साथ में बहुत सारे बैंकर्स बने हुए हैं। ओके। फिर मस्जिद से आगे एक फुट टॉप है, फ्लैट सा। हाँ उसी टॉप से ही नदी किनारे में आगे रोड को टारगेट करते हैं। हाँ फिर ये पहाड़ पे आते हैं। ये पहाड़ पे कुछ वाइट वाइट नजर आ रहा है ना, हाँ उससे पीछे फिर येलो कुछ हमें बिल्डिंग नजर आ रहा है, वो हमारा लास्ट बैंकर्स है। फिर ये होते हुए ये पहाड़ पूरा हमारा है। वाइट वाइट కార్గిల్ టౌన్లో ఉన్నాం. ఎల్ఓసి వ్యూ పాయింట్ ఇక్కడ. అక్కడ మీకు చాలా దూరంగా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు టెంట్. అది మన ఎల్ఓసి లైన్ పాయింట్. ఇక్కడ చాలా చలిగా ఉంది, మాటలు కూడా రావట్లేదు. చూస్తున్నారు కదా కొండలు ఎలా ఉన్నాయో. అటు సైడ్ పాకిస్తాన్, ఇటు సైడ్ ఇండియా. కార్గిల్ టౌన్ అయితే విజిట్ చేసిన తర్వాత నా ఫీలింగ్ ఎలా ఉందంటే నేను ఏదో సాధించాను అన్నట్లు ఉంది నాకు.
అది నిజంగా మాటల్లో చెప్పలేం. ఈ ప్లేస్ని చూసాక గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే మనకి ఇండియా పాకిస్తాన్ బోర్డర్ అంటే ఎల్ఓసి వ్యూ పాయింట్ ఉంది కదా, అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఈ బైనాకులర్స్లో చూసాం కదా. లైవ్ ఎక్స్పీరియన్స్ భలే అనిపించింది. బైనాకులర్స్లో చూసినప్పుడు మన ఇండియా ఆర్మీ వాళ్ళు ఇటు సైడు, అటు సైడు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కనిపించారు. అండ్ దర్గా ఇవన్నీ మనకి కనిపిస్తాయి. బట్ అక్కడ మనం వీడియోస్ అయితే రికార్డ్ చేయకూడదు. बचने के लिए ऐसी जगहों में हम छुपते थे। ओके, आप लोग यहाँ के लोग जब वो अटैक हुआ था, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.